ఉగాది చాట్ చేద్దామండి. చాట్, ఉగాది చాట్. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉడకబెట్టిన పల్లీలు, ఉడకబెట్టిన బ్రాడ్ బీన్స్, ఉడకబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరా ముక్కలు, దానిమ్మ, నిమ్మకాయ, చింతపండు రసం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయండి. మనం అన్ని మిక్స్ చేసేసుకోవటం అంతే 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 చాలా సింపుల్ అన్నమాట. చాట్ అంటే అప్పటికప్పుడు మిక్స్ చేసి ఇస్తారు కదా మనకి. సో అన్ని మిక్స్ చేసేసుకోవటము. ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అంతా, అంటే మనము ఉగాది కాబట్టి అన్ని రుచులు ఉండాలని. కానీ ఆల్రెడీ ఇక్కడ మనకి దానిమ్మ గింజలు ఉన్నాయి కాబట్టి చెప్పేది దాదాపు ఉగాది పచ్చడి లాంటిది కైండ్ ఆఫ్. కానీ ఉగాది పచ్చడి కాదు. ఉగాది పచ్చడికి ఏది ఇటు రాదు కదా, అదే అర్థం కాలేదు. జస్ట్ చాట్ అన్నమాట, ఉగాది చాట్. సో ఉగాది ఈ చాట్తో పాటు మీతో కూడా చాటింగ్. అసలు మీ జర్నీ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఈ ఆర్టిస్ట్ లాగా రావడానికి ముందర మీరు ఏం చేసేవారు, ఎలా స్టార్ట్ అయింది? అలా అది అక్కడి నుంచి స్టార్ట్. చెప్పాలంటే మనకు ఒక ఎపిసోడ్ సరిపోదు, ఒక 100 ఎపిసోడ్ చేయాలి. వద్దు. అందుకని నేనేం చెప్తానంటే, చిన్న ఫ్యామిలీలో నుంచి వచ్చాను, ఒక ఆర్టిస్ట్ అభిరుచితో వచ్చాను. మా నాన్నగారు ఆర్టిస్టు, నన్ను ఆర్టిస్ట్గా ముందుకు తీసుకొచ్చారు. తర్వాత ఆర్టిస్టులు అంటే కేవలం డబ్బు సంపాదన, మేకప్ వేసుకోవటం, బ్యాంకులో దాచుకోవటం డబ్బుని, అది కాదండి. ఆర్టిస్ట్ అంటే సమాజానికి హితవు చెప్పేవాడే కళాకారుడని ఒకప్పుడు. ఇప్పుడు లేదా అనకండి, ఉన్నారు. మంచి రైటర్స్ ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు. ఎన్నో మహోన్నతమైన కథలు సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, సీరియల్స్ ద్వారా సమాజానికి హితవు చేసే కంటెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఒక ప్రజానాట్య మండలిలో నాటకాలు చేస్తూ, నన్ను నేను పోషించుకోవడానికి నాటకాలు చేస్తూ, ప్రజల్లోకి వెళ్ళి నాటకాలు వేస్తూ, అలా 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 పరుచూరి బ్రదర్స్ ద్వారా, ఆ రోజుల్లో పరుచూరి బ్రదర్స్ ఇద్దరు రామోజీరావు గారికి కూడా చెప్పి మేము ఒక మంచి ఆర్టిస్ట్ని పిలుచుకున్నాం, మీరు కూడా సహకరించండి అని పెద్ద ఆయనకి కూడా వారు చెప్పడం జరిగింది. సో అలాగా పెద్ద పెద్ద వాళ్ళందరి కలయికతో నేను ఇలా 2 కాళ్ళ మీద నించున్నానని చెప్పగలుగుతున్నాను. సో నా ప్రయాణం అలా జరిగింది. అయితే ఇలా మీట నొక్కగానే లిఫ్ట్ ఎక్కి ఒక 40 అంతస్తులు ఎక్కిన దానికి కాదు నేను. కరెక్ట్. నేల మీద నడిచాను, గతుకు రోడ్లలో నడిచాను, బస్సులో ప్రయాణం చేశాను, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేశాను, ఫ్లైట్ ఎక్కాను, అయినా నేల మీదే ఉన్నాను. గ్రౌండెడ్. ఎస్, వెరీ గుడ్ అండి. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. సూపర్. మానసికంగా మనం ఎదుగుతున్న కొద్దీ మన మైండ్ సెట్ మారిపోకూడదని నా ఉద్దేశం. కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఇంటికి నేను నేల మీద నడిచి వెళ్తానని కాదు, మళ్ళీ కారే ఎక్కాలి. బట్ మైండ్ సెట్ ఎప్పుడు నేనెవరో అని తెలుసుకుని ఉంటే మనం పొంగిపోము, కుంగిపోము. కరెక్ట్. అది నా ఉద్దేశం. కాశీ పడబట్టేస్తా సార్ మీరు. అట్లా ఏం కాదు, అంత లేదులే, కానీ కొంత. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ కూడా చిన్నది. మా వారు నాటకాల అభిరుచితోటే, చూసారా అభిరుచి ఎన్నిసార్లు వస్తుంది. అవును, అభిరుచి అభిరుచి. మీరు అభిరుచి అంటున్నారు, నేనేమో సూపర్ సూపర్ అంటున్నాను. అవును, 2 ఉన్నాయి కదా, ఉన్నాయి. అభిరుచి, సూపర్ ఫుడ్ 2 ఉన్నాయి కదా. అవునండి. సో మనము ఫస్ట్ ఈరోజు చేయబోయే చాట్ రెడీ చేసేసుకుందామండి. ఓకే. అన్ని సింపుల్గా అన్ని వేసేయటమే. సో మీరే వేసేయండి, మీరే అన్ని వేసేసేయండి 1 by 1. ఫస్ట్ తీసేసుకోండి. అన్నీ యాజ్ ఇట్ ఈస్ మీరు చేత్తో వేసేసుకోవచ్చు. అన్నీ వేసేయండి, వంచేసేయండి. అన్నీ వేసేయండి, అన్నీ వేసేయండి. ఫస్ట్ పల్లీలు అన్నీ అన్నీ 1 by 1 మీ ఇష్టం. టొమాటోస్, పల్లీలు, టొమాటో వేసాము. వీటి పేరు ఏంటి చెప్పి? ఇవి బ్రాడ్ బీన్స్ అనమాట. బ్రాడ్ బీన్స్, వైట్ బీన్స్ అంటాము. అన్నీ ఉడకబెట్టినవి అనమాట, నానబెట్టి ఉడకబెట్టినవి. ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ పెసలు. మనము స్ప్రౌట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు దీంతో. అంటే బయట తినే చాట్లతో చూస్తే ఇవన్నీ చూస్తుంటే నాకు హెల్దీగా ఉంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ కీర ముక్కలు.
అన్నీ 1 by 1 వేసేసుకోవటమే. కొంచెం చింతపండు యాడ్ చేయండి, ఒక 2 స్పూన్లు చింతపండు రసం, అంటే చిన్న పులుపు కోసం. నిమ్మకాయ కూడా ఉంటుంది అక్కడ ఉంది. ఇదేంటి? ఫస్ట్ నిమ్మకాయ యాడ్ చేయండి. నిమ్మకాయ పిండగానే మీకు ఆ ఫ్రెష్ వాసన వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ కత్తిరి ఇవ్వండి, అక్కడ పైన ఉంది. ఎస్, దీంతో మనము కొంచెం పచ్చిమిర్చి, అంటే మీకు స్పైసీనెస్ ఇంట్రెస్ట్ ఎక్కువ? ఇంట్రెస్ట్ గుంటూరు కారం అయితే మనము ఇంకా 1 బదులు 2 వేసుకోవచ్చు. దీనికి స్పైసీనెస్ ఇష్టం లేదు, కారం ఎక్కువ తగ్గించుకోవటం. ఫైన్గా కట్ చేస్తున్నాను. ఇది సరిపోతుంది అనుకుంటున్నాను నేను. సరిపోతుంది కదా, కొంచెం పెద్ద పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇది కూడా కొత్తిమీర కూడా, దీన్ని కూడా ఫైన్గా కట్ చేసేద్దాం. బాగా కట్ చేస్తున్నారు మీరు. అది మన స్పెషాలిటీ, కట్ చేయండి. ఇంకా ఓకే, నెక్స్ట్ ఉప్పు తీసుకోండి. ఉప్పు ఎంత సరిపోవచ్చు. మనము టేస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇది కూడా అదేంటి? చాట్ మసాలా వేసేస్తున్నాను నేను, కొంచెం అంత చాట్ మసాలా. ఈ చాట్ మసాలాలో ఏంటంటే ప్రత్యేకమైన మసాలా ఉంటుంది, ప్లస్ ఒక నల్లుప్పు అనేది ఉంటుంది అనమాట, ఆమ్చూర్ అనేది ఉంటుంది. సో అందుకని అది ఒక స్పెషల్ టేస్ట్, మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది చూడండి కలుపుతుంటే, మిక్స్ చేస్తుంటే. ఎస్, ఇంతేనా? ఇంతే. స్మెల్ బాగుంది, స్మెల్ రుచి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి హానికరమైంది ఏదీ లేదు ఇందులో, అస్సలు లేదు, అన్నీ బాగున్నాయి కదా. అంతే. కొత్తిమీర, టొమాటో, చక్కగా నిమ్మరసం, అన్నీ రుచికరమైనవి, ఆరోగ్యంగా. అవును, యాక్చువల్గా రుచికరమైనవి ఆరోగ్యంగా ఉంటాయి. సో పిల్లలకి చాట్ దగ్గర మనం వాళ్ళు పేచి పెడుతున్నారు కదా అని తినిపించి ఆరోగ్యం పాడు చేయనక్కర్లా, ఇలా చేసి చక్కగా ఈ చాట్ పెట్టచ్చు. డెఫినెట్గా, అదేగా మీరు డెఫినెట్గా, నేను అదే చెప్తున్నాను, ఇదే పెట్టండి. సో మీకు ఇంకా క్యారెక్టర్స్ ఇది చేస్తే బాగుండు అని మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయా, ఐడియాస్ ఉన్నాయా? ఐడియాస్ చాలా ఉంటాయండి, ఇవ్వద్దు. అడగండి, తెలియదు మనకి, ఇంకా బెటర్ ఇస్తారేమో కదా. ఒక మదర్ ఓరియంటెడ్, ఫుల్లీ మదర్ ఓరియంటెడ్, అంటే తల్లి ప్రాధాన్యత సొసైటీలో అలాంటి పాత్ర చేయాలని నాకు ఉంది. ఓకే, వెయిటింగ్, అంటే ఎప్పుడూ ఆర్టిస్టు ఆకలితో ఉన్న పులిలాగా ఎదురు చూస్తూ ఉండాలి, మంచి క్యారెక్టర్ వస్తే చేయాలని. అది లేకపోతే ఆర్టిస్ట్ రిలాక్స్ అయిపోతుంది. కాబట్టి ఆశతో ఉందాం, నెరవేరుతుందని ఆశిద్దాం. బెస్ట్ విషెస్ అండి, మీకు తప్పకుండా వస్తుంది. సర్వ్ చేసేసుకుందాము. ఓకే, అంటే నా చీరకు కొంచెం మ్యాచింగ్ అని ప్లేట్. ఇది ప్లేట్ అండి? ప్లేట్. ఓ, ప్లేట్ కూడా అది మ్యాచింగ్ ఉండాలా? జస్ట్ ఊరుకునే సరదా. చాలు చాలు, నన్ను చూసి అది మొత్తం అందులో అసలు ఇందులో వడ్డించడం, ఇంక అందులో ఒక స్పూన్ ఇస్తే పోయేదానికి. చూడండి, ఉండండి, నోరు ఊరిపోయి. బాగుందా? సూపర్.